హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో షార్ట్ హ్యాండ్స్ని లాంగ్ హ్యాండ్స్ కింద ఎలా కన్వర్ట్ చేయబోతున్నాను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇది షార్ట్ హ్యాండ్స్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ని ఎల్బో హ్యాండ్స్ కింద కన్వర్ట్ చేయాలి. మధ్యలో ఈ క్లాత్ అటాచ్ చేసి ఎల్బో హ్యాండ్స్ కింద కన్వర్ట్ చేస్తాము. ఇది ఎల్బో హ్యాండ్స్ పేపర్ కటింగ్. దీన్ని సెట్ చేసుకుని ఇప్పుడు మనం ఎల్బో హ్యాండ్స్ కింద కన్వర్ట్ చేస్తాము. ఇది అంచుని ఇలా వస్తుంది. దీన్ని కొంచెం క్లాత్ ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేయొచ్చు, లేదంటే కటింగ్ చేసేసేవచ్చు. నేను హ్యాండ్స్కి ఖర్చు ఎంతవరకు కావాలో అంత ఉంచి మిగతాదంతా కటింగ్ చేసేస్తున్నాను. హ్యాండ్స్కి అటాచ్ చేయడానికి కాంట్రాస్ట్ కలర్ తీసుకోవచ్చు, లేదంటే సేమ్ కలర్ తీసుకోవచ్చు. శారీలో ఏదైనా సేమ్ కలర్ ఉంటే కనుక శారీలో కట్ చేసుకోవచ్చు, లేదంటే బయట సపరేట్గా క్లాత్ తీసుకోవచ్చు. నేను బయట సపరేట్గా క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ నేను 1/4 మీటర్ తీసుకున్నాను. అంచు ఉంది కాబట్టి 1/4 మీటర్ క్లాత్ సరిపోతుందండి. ఒకవేళ అంచు లేకపోతే 1/2 మీటర్ తీసుకోవాలి క్లాత్. ఈ క్లాత్కి అంచు జాయింట్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి క్లాత్ సరిపోతుందండి. స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ పేపర్ పెట్టుకుని అప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఈ క్లాత్కి మనం లైనింగ్ తీసుకోవాలి. లైనింగ్ కూడా 1/4 మీటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ లైనింగ్, క్లాత్ ప్లస్ అంచు 3 కలిపి జాయింట్ చేసి స్టిచ్ చేయాలి. ఫస్ట్ క్లాత్ని 2 హ్యాండ్స్కి సపరేట్ చేసుకోవాలి. లైనింగ్ ప్లస్ క్లాత్ 2 సపరేట్ చేసుకుని పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు ఈ 3 కలిపి స్టిచ్ చేయాలండి. కింద లైనింగ్ పెట్టి మధ్యలో క్లాత్ పెట్టి దానిపైన అంచు పెట్టాలి. ఈ విధంగా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలాగా అంచుని ఓపెన్ చేసుకుని మళ్ళీ దీనిపైన ఇంకో స్టిచ్ చేయాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఫోల్డ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో హ్యాండ్ స్టిచ్ చేసుకుందాము. ఈ విధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసామండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ సమానంగా పెట్టుకుని దానిపైన పేపర్ పెట్టుకుని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా పేపర్ పెట్టుకుని ఇప్పుడు పెన్సిల్తో డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు పేపర్ తీసుకుని మనం బ్లౌజ్ని కట్ చేయాలి.
హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ లోతు కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ని ఇలాగా ఆపోజిట్ సైడ్స్లో పెట్టుకుని 2 పై అంచులను ఇలాగా పట్టుకుని సమానంగా పెట్టుకుని ఫోల్డ్ చేసుకోవాలి. లోతు కట్ చేసుకోవడానికి ఇక్కడ ఫస్ట్ ఒక 1 ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఏ బ్లౌజ్కైనా సరే 1 ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ మార్క్ చేసుకున్న కాడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఎంత ఉందో కొలుచుకోవాలి. 6.5 ఇంచెస్ ఉంది. ఈ 6.5 ఇంచెస్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ మార్క్ దగ్గర నుంచి ఇక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. ఈ 3 మార్కింగ్స్ని కలుపుతూ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లోతు కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్కి షోల్డర్ దగ్గర మనం టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్కి మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాము. హ్యాండ్స్కి జాయిన్ చేసుకునే ముందు మనం లైనింగును పైన క్లాత్ని ఇలాగా 2 కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయిన్ చేసుకునే ముందు ఒకసారి ఇలాగా సెట్ చేసుకుని పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చి లోతు ఉందో లేదో చూసుకుని ఇలాగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. షోల్డర్ జాయింట్ను టక్స్ దగ్గర 2 కలుపుకుని ఇలాగ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా టర్న్ చేసుకుని బ్యాక్ సైడ్ పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి దాని మీద స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ సమానంగా పెట్టుకుని హ్యాండ్లు స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆది బ్లౌజ్ ప్రకారంగా తీసుకోవాలంటే నేను ఇక్కడ 5 ఇంచెస్ ఉంది. 5 ఇంచెస్ స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా 1 హ్యాండ్ స్టిచ్ చేశానండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఎటువంటి ముడతలు లేకుండా చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు మనం 2 హ్యాండ్ కూడా స్టిచ్ చేద్దామండి.
చూసారు కదండి 2 హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసామో. ఎటువంటి ముడతలు లేకుండా చాలా నీట్గా వచ్చిందండి. మీ హ్యాండ్స్ కూడా ఏమన్నా షార్ట్ హ్యాండ్స్ ఉంటే ఇలా ఎల్బో హ్యాండ్స్ కింద కన్వర్ట్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.